మంత్రివర్యులు నారా లోకేష్ గారు కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని నియమించడంతో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు రంగులు చల్లుకుని సంబరాలు చేసుకున్నారు. తమ జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ పదవి రావటం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ పార్టీకి వీర విధేయుడిగా ఉన్నాడని, తన జీవితం పార్టీ కోసమే కృషి చేశారని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. నియమించబడ్డ మన మహేష్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇది మన జిల్లా నిజామాబాద్ జిల్లాకు చాలా శుభదినం. నేడు సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు మరియు రేవంత్ రెడ్డి గారు వారందరూ కూడా మహేష్ అన్నను పీసీసీ ప్రెసిడెంట్ నియమించినందుకు చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బ్లాంక్ బీఫామ్స్ ఇచ్చేసి మహేష్ అన్నకు పోతే ఆయన గోల్డెన్ హ్యాండ్తో బీఫామ్స్ ఇచ్చాడు. మన రాష్ట్రానికి ప్రభుత్వం వచ్చింది. అలాగే రానున్న తరుణాల్లో కూడా మన కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గారు ఇద్దరు కలిసి రాహుల్ గాంధీని రానున్న కాలంలో ప్రధానమంత్రి చేస్తారని తెలియజేసుకుంటూ, మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడిగా నియమించడం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు సగటు కార్యకర్త తాను అయినట్టుగా భావిస్తూ ఆనందపడుతున్నందుకు ఆ జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు సమిష్టి నిర్ణయం తీసుకొని రాష్ట్రంలోని ముఖ్య నాయకులందరూ కూడా ఏకతాటిపై ఉండి శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణతో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి గుర్తింపు లభిస్తుందని చెప్పేసి సంకేతంగా భావిస్తూ రానున్న రోజుల్లో మరిన్ని ఘన విజయాలు సాధించి భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకొని కేంద్రంలో సుపరిపాలన అందించే దిశగా ఈ మహేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలని మేమందరం ఆకాంక్షిస్తూ వాళ్ళని నియమించినందుకు ఎమ్మెల్సీ బలమూరు వెంకట్